దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి దినాన మరి దేవుడు పునరుత్థానమైన రోజు ఆ పునరుత్థాన శక్తిని మనం పొందుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చినందుకు దేవునికి అనేకమైన కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మరి పరిశుద్ధాత్మను పొందుకుందాము. ప్రతి ఒక్కరు కూడా పాపాన్ని జయించి సాతాను మీద అధికారముతో సాతాన్ని ఎదిరించే బలము అభిషేకము దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి వాక్యం మూలంతలుగా ఫలింపు దయచేయడానికి అంచె దినాల్లో మరి రాకడ సమీపించున్నది కనుక మీరు ఓపుగా కలిగి ఉండండి, మీ హృదయాన్ని స్థిరపరచండి అంటున్నాడు దేవుడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఓపిక అవసరము, ఓర్పు అవసరము. ఈ అంచె దినాల్లో దానికి ఆ బలము అభిషేకం అనేది దేవుని యొక్క బలమునిస్తారు దేవుడు. మరి పరిశుద్ధాత్మగా మాకు బలాన్ని ఇవ్వండి. పరిశుద్ధాత్మ జీవితంలో బలమైన సాక్ష్యాన్ని అది నిలబెట్టుకోవాలి. రోజు పడిపోయిన స్థితి కాదు. ఆ సింహము, నీతిమంతుల సింహంలాగా ధైర్యంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడే ఆ బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని మరి తల్లి చిత్తాన్ని నెరవేర్చడానికి మన మధ్య కూర్చున్నారు. కాబట్టి దేవుని మహిమపడతాము, ఆత్మతో సత్యముతో దేవుని పరిశుద్ధాత్మను పొందుకుందాము, ఆరాధిద్దాము. మహిమ కలుగును గాక. ఆమేన్.
దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు పత్రిక 5వ అధ్యాయము చూడండి. మీకోసం చదువుతున్నాను, చూడండి, చక్కగా రాసుకోండి, వినండి. ప్రభు రాక సమీపించున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండి మీ హృదయములను స్థిరపరచండి అంటున్నారు. స్థిరపరచుకుని మన హృదయాలను స్థిరపరచుకోవడానికి దేవుడు మన మధ్యలో వచ్చి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ప్రభు రాక సమీపించింది. ఈ అంచె దినాల్లో ప్రభు రాక సమీపిస్తుందని అనేకమైన మనకి విషయాలు జరుగుతూ ఉన్నాయి. వాక్యంలో మనం చెప్పుకుంటున్నాము. ప్రతిరోజు కూడా మనము వైరల్ అవుతున్న ప్రతిదీ కూడా మనము చూస్తున్నాము. కాబట్టి ప్రభు రాక సమీపించింది కనుక మీరు ఓపిక కలిగి ఉండమంటున్నాడు ఆయన. ఓపిక మనకి ఏం కావాలి? ఓపిక కావాలి. ఆ ఓర్చుకోవడానికి మనకి ఏంటంటే ఆత్మీయ ఫలాలు కావాలి. ఆత్మీయ ఫలాలు అనేవి గలతీయుల 5వ అధ్యాయము 22వ వచనంలో ఉంది. ప్రతి ఒక్కరికి తెలిసినదే. అవి 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 ఉండాలంటే దినదినము కూడా మన అంతరంగ పురుషుడు బలంగా ఉండాలి. ఆ బలంగా ఉండడానికే దేవుడు మనకి ఏంటంటే పాపాన్ని జయించేందుకు, దుష్టుడిని ఎదిరించేందుకు బలమైన అభిషేకము దయచేయి దేవా. దేవుని పని చేయాలంటే, తండ్రి చిత్తములు నెరవేర్చాలంటే, ఆ దేవునితో యుగాలు ఉండాలంటే మనకి దేవుడు అటువంటి కృప దేవుడు అనుగ్రహించునుగాక. వాక్యాన్ని మనం ధ్యానించాలి, ప్రార్థన చేయాలి. వాక్యం ఉంటేనే ప్రార్థనాత్మ వస్తుంది, లేకపోతే నిద్రాత్మ వస్తుంది. సోమరు పోతుల్లా పడుతూ ఉంటారు. పని చేశామని కాదు, పని చేసినా సరే దేవుడు రాత్రి పగలు కూడా ఉపవాసం ఉండి ఆయన మరి ప్రార్థన చేసి సువార్త చేశాడు. ఆయన ఆ సువార్త చేయడానికి, సువార్త ప్రకటించినప్పుడు అద్భుత కార్యాలు జరిగాయి. ఎందుకంటే అటువంటి అభిషేకము మనకి కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనుష్య రూపంతో ఆయన దాసుల స్వరూపం ధరించుకొని ఆయన భూలోకానికి వచ్చి ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశారు. ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఆయన మానవుడిగా వచ్చాడు, మహిమనంతటి విడిచిపెట్టి. అలాగే మనము కూడా ప్రతిదీ విడిచిపెట్టి ఆయన ఎలాగైతే త్యాగం చేశాడో మనం ఎలా త్యాగం చేస్తున్నాం? ఆయన పోలి నడవమంటున్నారు. ఆయనకి ఇష్టంగా మనం నడవాలంటే, ఆయన పోలి నడవాలి అంటే దేవుని యొక్క అభిషేకము, వాక్యము, ప్రార్థన అనేది చాలా ముఖ్యము. అవి లేకపోతే వాక్యము మనిషిలో ఉండదు. మరి ఈ అంచె దినాల్లో
మరి మీ హృదయాలను స్థిరపరచుకోండి. రాకడ సమీపిస్తుంది కాబట్టి మీరు ఓర్చుకోండి. అంటే ఓర్చుకోలేరు, దేనికి కూడా నిద్ర ఓర్చుకోలేరు, ఆకలి ఓర్చుకోలేరు. ఎవరైతే నేను నిందించినా అవమానించినా నీ కోసం చెడ్డ మాటలు చెప్పినా మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును అంటున్నాడు. అందుకని మనం ఓర్చుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం చేశాడు దేవుడు. అనేక మంది వచ్చారు అక్కడ, 5,000 మంది మరి భోజనం చేశారు అక్కడ. ఆయన దగ్గర డబ్బులు లేకపోయినా అద్భుత కార్యము ఆయన ఏ విధంగా చేశాడో మనము కూడా అటువంటి అభిషేకము, ఆ బలమైన అభిషేకము మనలో ఉన్నప్పుడు మనకి దేవుడు ప్రతి విషయంలో కూడా తోడైంది నడిపించుడుగాక. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏమంటున్నారు అక్కడ చూడండి. 1వ అధ్యాయంలో ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయడం మానక, దేవుని పిల్లలు దేవుని అభిషేకం లేకుండా నశించిపోతున్నారు. వాక్యం అర్థమవట్లేదు, వాక్యము గుర్తుండట్లేదు, నిద్రపోతుతో ఉంటున్నారు, అలసిపోయినట్టు పడి ఉంటున్నారు. కానీ వాళ్ళ కోసము వినిన దగ్గర నుంచట మీ నిమిత్తము ప్రార్థన చేయట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకముతో ఉండులాగా అలా ఉండాలని దేవుడు, అది ఆయన చిత్తం అన్నమాట. ఆ చిత్తమును పూర్ణముగా గ్రహించేవారనే, అంటే దేవుని యొక్క చిత్తాన్ని పూర్ణంగా గ్రహించి సత్కార్యాలలో సఫలమవచ్చు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు, అన్ని విషయాల్లో ప్రభుని సంతోషపడాలి అనే విషయాలు మనము నేర్చుకున్నాము. దీని ముందు అన్ని విషయాల్లో కూడా దేవుడు సంతోషపడాలి అంటే ఏం చేయాలి? ఓర్పు అనేది ప్రతి విషయంలో అవసరము. ప్రతి విషయంలోనే మన దినచర్యలో ప్రతి విషయంలో కూడా మనము ఓర్చుకోవాలి. ఓర్చుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తారు? మన దేవుని బిడ్డలుగా తీర్చిదిద్దడానికి ఇష్టపడతారు ఆయన. ఆ ఓర్పు ఏంటంటే దేవుని యొక్క అభిషేకం ద్వారా వస్తుంది, వాక్యం ద్వారా వస్తుంది. దేవుడు ఎలా ఓర్చుకున్నాడో, ఆయన చంపేస్తున్నా సరే ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ఎంత హింసించినా, ఎంత దూషించినా, ఎంత హింస పెట్టినా ఆయన ఓర్చుకునే ఉన్నాడు. ఓపిక కలిగి ఉండండి. ఓపిక ఏం చేస్తాడ? హృదయాన్ని స్థిరపరిచి మంచి సాక్ష్యము, బలమైన సాక్ష్యము మనకి కలిగి ఉండాలి. అటువంటి సాక్ష్యము కలిగి ఉండాలి అని దేవుడు అటువంటి అభిషేకము దేవుని దగ్గర ప్రతిరోజు కూడా అడగాలి. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు పత్రిక మరి 5వ అధ్యాయంలో మరి 8వ వచనంలో ఈ మాటలు చెప్పడానికి దేవుడు ఎందుకు ఇష్టపడ్డారంటే ప్రతి ఒక్కరిలో ఆత్మీయ ఫలం, అభిషేకం పొందుకోవడమే కాదు, ఆత్మీయ ఫలం అనేది ఉండాలి వాళ్ళకి. ఆ ఆత్మ ఫలం ఏంటంటే ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, దయాళుత్వం ఉండాలి, మంచితనం ఉండాలి, విశ్వాసం ఉండాలి, సాత్వికం ఉండాలి, ఆశా విగ్రహము ఉండాలి. ఇవి ఫలించాలన్నమాట. వాళ్ళు ఫలించాలంటే వాక్యము, ప్రార్థన అనేది ఉండాలి. అందులో ఫలింపు అనేది జరిగినప్పుడు, అలా ఫలించినప్పుడు ఎటువంటి విరోధం అనేది వాళ్ళకి ఉండదు అనమాట. ఎవరికి కూడా విరోధం ఉండదు. ఎందుకంటే క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేస్తున్నాడు. యేసు ఏం చేశారు? క్రీస్తు యేసు సంబంధులు, దేవుని యొక్క పిల్లలు. క్రీస్తు యేసు సంబంధులు అంటే ఎవరు? దేవుని యొక్క పిల్లలు. శరీరమును దాని ఇచ్చలతో, శరీరము దాని ఇచ్చలు. శరీరం ఏంటంటే ఎప్పుడు రెస్ట్ కోరుకుంటుంది, ఎప్పుడు ఆహారం కోరుకుంటారు. కానీ దేవుడు ఏం చెప్తారు? పరలోక రాజ్యము ఆహారము పానము కాదు కానీ పరిశుద్ధాత్మ ఆనందమే ఉన్నది అని చెప్తున్నాడు. రామపత్రికలో ఉంటుంది.
అటువంటి పరిస్థితులు దేవుడు మనకి ఇవ్వాలని, అలా ఓర్చుకోవాలని ఓపికతో మన హృదయాన్ని స్థిరపరచుకుందాము గాక. అందుకే దేవుని ఆత్మ లేనివాడు నావాడు కాదు అని ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన. దేవుని ఆత్మను వేసే పొందుకొని అరణ్యానికి ఎడవబడి పరిశుద్ధాత్మ దేవుడు అరణ్యానికి తీసుకెళ్ళిపోయాడు. అక్కడ ఉపవాసంలో సాతానుతో శోధించబడ్డాడు. అలాంటి శోధన నుండి దేవుడు ఎలాగైతే జయించాడో అలా మనల్ని కూడా జయించే వారిగా చేస్తానంటాడు. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు అంటున్నాడు పౌలు గారు. మీరు క్రీస్తు వారు, మనం ఎవరివి? మనం క్రీస్తు వారు, సాతాను వారు కాదు. అందుకనే దేవునికి మనకి లోపడినప్పుడు సాతాను మీద, దుష్టుడి మీద జయమిమ్మని దేవుడిని అటువంటి అభిషేకమయ్యు సాక్ష్యాన్ని మేము కాపాడుకోవడం సాక్ష్యం, అటువంటి బలమైన సాక్ష్యము ఉండాలని మనం పాడుతున్నాం. సాక్ష్యం పోగొట్టుకోకూడదు. దేవుడు మొదట ఎలా ప్రేమించామో అలాగే చనిపోయే వరకు కూడా అటువంటి ప్రేమే. ఎటువంటి శ్రమ వచ్చినా, ఖడ్గం వచ్చినా, హింస వచ్చినా, ఉపద్రవం వచ్చినా సరే అటువంటి ప్రేమతోనే మనం ఉండాలి అని చెప్పి ఇక్కడ దేవుడు అలా సహించిన వారినట ధన్యులను కూర్చున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గురించి విన్నారు అని పౌలు గారు చెప్తారు 11వ వచనంలో. అంత సహనము మరి మనకి ఓర్పు అనేది అంచె దినాల్లో ఆ ఓర్పు ఉండాలి. ఆ ధన్యులు సహించిన వారిని ధన్యులను కూర్చున్నాము కదా, మీరు యోబు యొక్క సహనముల గురించి వింటేవి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. జాలి కనికరము వాళ్ళకు ఉంటుంది. అటువంటి జ్ఞానంతో మనం నింపబడాలని దేవుడు ఆశపడుతున్నారు. దేవుని బిడ్డ దేవునికి అలా ఇష్టలై మనం ఉండాలని ఈ అక్షరాల్లో దేవుడిని కోరుకుంటూ దేవుడు మనల్ని ప్రేమించి దేవుడు ఈ మాటలు చెప్తున్నారు. ఇంకా ప్రతి వాడు కూడా తన వరుసలోనే బ్రతికింపబడను, ప్రథమ ఫలము క్రీస్తే అంటున్నారు. ప్రథమ ఫలం అలాగా ఓర్చుకున్నప్పుడు మనము దేవుల్లో బ్రతుకుతాము. పునరుత్థాన శక్తిని ఆ విధంగా పొందుకుంటాము. ఆ పునరుత్థాన శక్తిని పొందుకొని తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వారిలో ప్రథమ ఫలంగా మరి యేసే ఉన్నారు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడును. మళ్ళీ రెండవ రాకడలో, రహస్య రాకడలో దేవుని పిల్లలు వచ్చినప్పుడు ప్రథమ ఫలంగా ఉన్న క్రీస్తుని పోలి నడిచిన వాళ్ళు బ్రతికించబడతారట. 1 కొరింథీ 15వ అధ్యాయము 23వ వచనంలో ఆ మాటలు పౌలు గారు రాస్తున్నారు. మరి అలాగే ఏంటంటే ఇంకా ప్రత్యేకమైన సంగతులు ఇవన్నీ కూడా పైనే మీరు చూస్తున్నారు. ఎవడైనా తాను క్రీస్తు వాడని నమ్ముకునేలా అతడు ఎలాగో క్రీస్తు వాడో అలాగే మేమును క్రీస్తు వాడని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకోవాలి. మేము కూడా క్రీస్తు వాడని విషయాలు విన్నప్పుడు అతడు ఎలాగో క్రీస్తువాడో అలాగే మేమును క్రీస్తువారమని తన మనసులో అనుకోవాలంట. ఆ మనసులో మేము కూడా అలాగే ఉంటాము అని అనుకోవాలి అని చెప్తున్నారు. 2 కొరింథీ 10వ అధ్యాయము 7వ వచనంలో అలా క్రీస్తు వారుగా ఉన్నప్పుడు మనము రెండవ రాకడలో మనము బ్రతికించబడతాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయగాక. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమే ఉండి వాగ్దానము ప్రకారము వారసులై ఉన్నారు అంటున్నారు. వాగ్దానాలు మనకి దేవుడు ఇచ్చారు కదా. తండ్రి చిత్తం నెరవేర్చడానికి మనకి ఇచ్చిన సాక్ష్యాలు పోగొట్టకుండా ఆ సాక్ష్యాలు పట్టుకొని ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నావో అటువంటి వారిని రక్షించడానికి ఈ అభిషేకం ఏం చేస్తుందంటే ఒక బాధము, దుఃఖము, కన్నీరు ఇస్తుంది. నీకు వాక్యము, ప్రార్థన దానికి యాడ్ అవ్వడం అభిషేకాలు. ఆ అభిషేకము తోటి నువ్వు అహంకారంతో పడుకోవడం కాదు, వాక్యం పక్కన పెట్టేసి నువ్వు తిరగడం కాదు, ప్రార్థన పక్కన పెట్టి ఏదేదో ప్రార్థన పెట్టి చేసేది కాదు. దేవుని యొక్క అభారం ఉండాలి. దేవా నన్ను ఈ విధంగా రక్షించుకున్నావు, ఈ విధంగా నన్ను ఆశీర్వదించావు, ఇటు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలు అనేకమైన బిడ్డలకి ఇవ్వండి అని చెప్పి అటువంటి భారం రావాలి. అటువంటి వారు వచ్చినప్పుడు ఆయన ఏంటంటే ఏం చేస్తారంట చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక
హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము మరి భక్తులందరూ కూడా ఒక సాక్షిగా వాళ్ళ సాక్ష్యం నిలబెట్టుకొని అటువంటి వారు ఎలా ఉన్నారంటే సాక్ష్య సమూహంలాగా మేఘములో ఉన్నారని ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో రాస్తున్నారు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయము 1-2 వచనముల్లో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మేఘములకి సాక్ష్యాలన్నీ ఎలా ఉంటాయో తెలుసా? ఇంత మంది భక్తులు, యోగు గారని, మరి అనే పౌలు గారని, సమయాలని, ఇటువంటి 3 మంది భక్తులు, అబ్రహాం గారు, మోషే గారు, ఇస్సాకు, యాకోబు, ఇవన్నీ సాక్ష్యాలు. ఈ భక్తులందరూ కూడా ఈ సాక్ష్యాలన్నీ కూడా మన సాక్ష్యాలు. మనం సాక్ష్యాన్ని మనం కాపాడుకున్నప్పుడు, బలమైన సాక్ష్యం కలిగి ఉన్నప్పుడు, దేవుని పిల్లల్ని రక్షించి దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున, మేఘం వలె మనల్ని ఆవరించేస్తుందట. ఆమేన్. మనము కూడా అలా ఆవరిస్తే ఎలా ఉంటుందో తెలుసా? మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి, పాపం ఏంటంటే నేను చిక్కుల్లో పెట్టేస్తాను. చచ్చినోళ్ళ పడుకుంటావు, నువ్వు జీవిస్తున్నావు కానీ నువ్వు మృతుడివే. సాతాను అంటది నువ్వు మర్చిపోయి కదా, పడుకో, చక్కగా పడుకో అని అంటారు. కానీ ఏంటున్నది? అప్పుడు ఆ నిద్రమంత ఆత్మలో దేవుడే ఇస్తాడని వాక్యం చెప్తుంది. మళ్ళా చూడండి, సామెతల గ్రంథంలో ఉంటుంది అన్నమాట. సామెతల గ్రంథంలో 6వ అధ్యాయంలో, మీ అందరికీ చాలా బాగా బైబిల్ చదువుతారు కాబట్టి బాగా తెలుసు. కానీ ఒకసారి దేవుడు మాటలు ధ్యానించేవాడు ఎలాగుంటారట, నీటి కాలంలో ఎవరబడినదే ఆకు వాడక తన కాలంలో ఫలవించే చెట్లాగా ఉంటాడట. ఆ చెట్టుకి నీరు లేకపోతే, అభిషేకం లేకపోతే, ప్రార్థన లేకపోతే, వాక్యం లేకపోతే అది ఎండిపోతుందా, లేకపోతే ఫలాలు ఇస్తుందా? ఆ ఫలాలు లేకపోతే దేవుడు ఆకలితో వచ్చి అంజూరపు చెట్టుని చూసి ఆకలితో వచ్చాడు, అది ఫలాలు లేకపోతే ఎండిపోతుందని శపించాడు. వెంటనే ఎండిపోయింది. అది శిష్యులు చాలా ఆశ్చర్యపడిపోయారు. అలా ఉంటే మంచిదా? ఆ ఎండిపోయిన చెట్లకు సాతాను చెప్తూ ఉంటాడు పడుకో అని చెప్పి. మెలుగు వచ్చినా సరే అలా మెలుగుతూనే ఉంటారు. ఎందుకు? సాతాను మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు అలసిపోయి పడుకో అని. కానీ దేవుడు ఎంత అలసిపోయాడు, ఎలా ప్రాణం పెట్టాడు? దేవుడి పిల్లలు అభిషేకంతో ఉండి ప్రార్థన వాక్యం లేకపోతే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయంటే, నా కుమారుడ నీ చెలికాడి కొరకు పూట పండేలా కరుణ చేతిలో నీవు నీ చెయ్యి వేసిన ఎడలా నీ నోటి మాటల వల్ల నీవు చిక్కబడుచున్నావు. నీ నోటి మాటల చేత చిక్కబడుచున్నావు. ఎందుకు పాపము వెంటాడుతుందంటే, మనము కూడా ప్రతి భారము అలసిపోతాం కదా. సమస్త భారాన్ని మోయించిన వాళ్ళ నా ఎదుగు రండి, మిమ్మల్ని మీకు విశ్రాంతిస్తారంటాడు. దేవుని యొక్క అభిషేకం పొందుకున్న, వాక్యం చదివిన, దేవునితో కూర్చొని ప్రార్థన చేసిన ఆ భారమంతా దేవుడు మాస్తున్నాడు. ఆ భారం, సమస్త భారాన్ని మోయించిన వాళ్ళ నా ఎదుగు రండి, మీకు విశ్రాంతి కలిగజేస్తారు కదా. ఆ విశ్రాంతి తీసుకోవాలి. ఈ నిద్ర మొత్తం విశ్రాంతి కాదు, దానివల్ల ఏది రాదు. అది చిక్కులు కడుతుంది. పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించేవాడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెట్టబడతాడు. ఓపికతో పరుగులేదు కట్టబడతాడు. పరుగులు పెట్టే దినాలు ఇప్పుడు ఓపికతో మనం ఉండాలి. ఓపికతో ఓర్చుకోవాలి ప్రతి విషయాల్లో. దేవుని వాక్యము, అభిషేకము, ప్రార్థన ఉన్నప్పుడు ఆ ఓపిక ఉండి పందెం ఉంది. అక్కడ ఎదురుకున్న పందెం ఉంది. ఏంటది? ఒక బహుమానం దేవుడు ఇస్తున్నాడు. మీరు అలసట పడకయ్యో, మీ ప్రాణము విసుగకయ్యో ఉండినట్లు పాపాత్మలు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయన తలంచుకుని. పాపాత్మలు అందరూ కూడా దేవుని అన్ని బెనిఫిట్లోనే, అన్ని అద్భుతాలు, ఆశ్చర్యాలు అన్నీ కూడా అనుభవించి వాళ్ళు ఏం చేశారు? దేవుని తిరస్కరించేశారు. వేసే అక్కర్లేదు వాళ్ళకి.
అలా తిరస్కరించి సిలువ వేశారు. ఆయన ఎలా ఓర్చుకున్నాడో చూడండి. పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతే ఓర్చుకుని ఆయన తలంచుకోండి. ఎందుకంటే మనం దేవుడిని వెంబడిస్తున్నాం కాబట్టి, నన్ను వెంబడించేవాడు తన సిలువని ఎత్తుకొని వెంబడించేవాడు. సిలువ భారంగా ఉంటుందా లేదా? ఆ సిలువని, ఆ శ్రమని, ఆ భారాన్ని మోయించు వెంబడించమంటాడు. సిలువని ఎత్తుకొని వెంబడించండి. నన్ను వెంబడింపడం వాడు నాకు పాత్రుడు కాదు అంటున్నాడు. మత్తయి సువార్త 10వ ఉంటుంది. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. రక్తము కారునంతగా పోరాడాలి. ఎందుకంటే మాటలు, నీ నోటి మాటల వల్ల నీవు చిక్కబడి ఉన్నావు, నీ నోటి మాటల వల్ల పట్టబడి ఉన్నావు. అందుకేంటంటే శరీరానుసారమైన నియమము ఏలుబడి చేస్తుంది. ఏదైతే చేయకూడదు అనుకుంటున్నావో అది చేస్తున్నామంటే ఆ జీవమిచ్చే ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నిన్ను విడిపించును గాక. రోమా 8:2 ఆ మాట పౌలు గారు చెప్తున్నాడు. నా కుమారుడు, నీ చెలికాని చెంత చిక్కబడితేవి నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టమని నీ చెలికాన్ని బలవంతము చేయము. ఇలాగూ చేసి తప్పించుకొనుము. నీ కన్నులకు నిద్ర అయినను నీ కన్నులెప్పలకు కునుకుపాటైనను రానియద్దు అంటున్నాడు. ఎప్పుడైతే మాటల వలన నీకేంటి వస్తుంది? నిద్రమత్తు ఆత్మ వచ్చేస్తుంది. నీ కన్నులెప్పలకు కునుకుపాటైన రానివ్వకము. వేటగాని చేతుల నుండి లేడి తప్పించుకున్నట్టును, ఎరుకు వారి చేతుల నుండి పక్షి తప్పించుకున్నట్టును తప్పించుకో నిద్ర నుండి. సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకోలేము. ఏం చేస్తుంది? ఇప్పుడు అంచె దినాల్లో ఉన్నప్పుడు మనము ఓపికతో మన హృదయాన్ని స్థిరపరచుకోమని చెప్తున్నాడు కదా దేవుడు. అలా ఒప్పుకుంటే బుద్ధిగా కన్నికలాగా దేవుని రాజ్యంలో ఎంతబడే సంఘంలో ఉండవు. లేకపోతే బుద్ధి లేని కన్నికలాగా ఉండిపోతాం. ఎందుకు చేసినా వ్యర్థమే. అన్నిద్దరం అందుకే మెలకు కలిగి ప్రార్థన చేయండి అని చెప్తున్నారు. మెలకు కలిగి ప్రార్థన. ఎప్పుడైతే పరిశుద్ధం పొందుకుంటామో, వాక్యం చదువుతామో, ఆ వాక్యం పట్టుకొని ప్రార్థన చేస్తామో, పడుకున్నా సరే ఆ ఆత్మ ప్రార్థన చేస్తూనే ఉంటుంది. అది ఇంకాపల్లిలో నేను 3 రోజులు నిద్రలేదు. జమగుడిలో సేవ చేసుకొని డైరెక్ట్గా మళ్ళీ ఇంగ్లాపల్లి వెళ్ళి అక్కడ హోల్ నైట్ ప్రార్థన చేసి అక్కడ చీకట్లో వెళ్ళగొట్టి తెల్లారు 12 గంటలకు వచ్చింది ఆ ఊరు దేవత శాలం రోజు మనకి. ఆమెకి దేవునాథం వచ్చింది, మన సునీత మీదకి దెయ్యమానం వచ్చింది. ఇద్దరు ఒకలాగే ప్రవచిస్తున్నారు, దర్శనాలు చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. పిల్లలందరూ కూడా మోకాలు వేసేసారు కూడా జీవనం ఉడుక్కొని చేస్తున్నారు. ఒక్కొక్కరు బైబిల్ పట్టుకొని మోకాలు వేసేసారు అందరూ కూడా. అవి 4-5 వీడియోలు అది ఫుల్గా వాళ్ళ అన్నయ్య అన్నదమ్ముడే తీశాడు. 3 గంటలకు వచ్చింది. నైట్ ప్రార్థన అయిపోయాక తెల్లారు 12 గంటలకు వచ్చింది. 3 గంటలకు వెళ్ళింది. అప్పుడు ఇవన్నీ కూడా ఈ పాపంతో పోరాటం, రక్తం కారణంతగా మరి ఆ దుష్టుని ఎదిరించడానికి ఆ అభిషేకమే వాళ్ళందరికీ కూడా తోడైంది, నడిపించాడు దేవుడు. అంత భయంలో చేస్తారు కదా. ఆ అమ్మాయి మీదకి, ఆ సునీత మీదకి వచ్చిన ఆత్మ ఎలాగో తెలుసా? ఆ పేకని బొంగరంలో ఇలా తిప్పేస్తుంది. అలాగా పేక దుమ్ము ఇరిగిపోతుంది అనమాట. తల మీద చెయ్యేసి, సాతాను పుట్టిన అమ్మాయి మీద తల మీద చెయ్యేసి అలాగా దాంతో మాట్లాడి దానికి ఎందుకు వచ్చిందో, ఎందుకు ఎప్పుడు వెళ్తాదో అవన్నీ కూడా దాంతో డిస్కషన్. ఎందుకంటే ఆ నిద్ర మొత్తం అనేది లేకుండా మరి ఎవరు కాపాడారు? అక్కడ నింగ్లాపై అరకు వెళ్ళి డైరెక్ట్ 8 రోజులు అక్కడ పరిచారు. 8 రోజులు ఆలోచించారు. బలిపీఠం దగ్గర ఆ తెల్లొచ్చ 3-4 గంటలకు అలా పడుకొని ఉంటే అక్కడ నా ఆత్మ అలా ప్రార్థన చేస్తుంది. నేనైతే పడుకున్నాను, కానీ ఆత్మ మాత్రం ప్రార్థన చేస్తుంది. ఆ విషయం
ఈ అమ్మాయి దేవునామం పొందుకున్న షారోన్ రోజాకి నేను బాప్తిస్మం ఇచ్చి నా పేరు పెట్టి ఆమెను అభిషేకించినప్పుడు ఆమెకు ప్రవచనము దర్శనము వస్తుంది. ఆమె పడుకుంటే నేను కూర్చొని బలిపీఠం దగ్గర ప్రార్థన చేస్తున్నట్టు ఆమె చూస్తుంది. చూసి అయ్యో పాపం ఏంటి ఇంకా ప్రార్థన చేస్తున్నారు, రెస్ట్ తీసుకోరా అని చెప్పి తుడుక్కుపడి లేచి చూసింది. చూస్తే నేను పడుకొని ఉన్నాను. చూడండి, ప్రార్థన అనేది దేవుని ఆత్మ అనేది ఎలా మొర పెడతా ఉంటుందో. మనకి ఎందుకు దేవుడు సాక్ష్యాలు ఇస్తాడంటే నిద్ర మత్తులో ఉన్న వాళ్ళ కోసము దేవుడు ఆ సాక్ష్యాలు బయటికి తీస్తాడు ధననిధిలాగా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ సాక్ష్యము బలంగా పనిచేస్తుంది కాబట్టి మనం ఆ బలంగా దేవుడు తీసి పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిమంతులు అవుతారు. యోదయ సమరయ దేశంలో అంతటా మీరు సాక్షులుగా ఉంటారని నిలబెట్టేశాడు దేవుడికి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడి పిల్లల విషయంలో ఆశపడుతున్నాడు. సాతాను ఏమంటే నేను వలసిపోయి కదా పడుకో వాడుతుంది. ఇంకేమంటుందో చూడండి. సోమరి క్షేమగా ఏమని పేరు పెట్టాడు దేవుడు? సోమరి క్షేమగతుకు వెళ్ళము, వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకోము. అవి ఏంటంటే చలికాలంలో వర్షాకాలంలో అట్లకి తిండి ఉండదు. ఇంకా మరి చలికాలంలో లోపలే ఉంటాయి, అవి ఆ పొట్టలోనే ఉంటాయి. వర్షాకాలంలో అసలు బయటికి రాలేవు. ఈ వేసవి కాలంలోనే అవి లైన్గా క్రమంగా వెళ్తాయి. అది కబుర్లు నాయకుడు లీడర్ ఉండడు, క్రమంగా వెళ్ళాలి. అందుకే ఆ క్రమం లేని వాళ్ళు ఏమంటున్నారు, దేవుడు వాక్యం వెళ్ళకుండా నడవకపోతే అలా ఓర్చుకోకపోతే అంతం వరకు సహించుకోడు, రక్షణ పొందుకున్నాడు, వాడికి జీవకిరీటం ఇస్తానని చెప్తున్నాడు దేవుడు. ప్రకటన 2:10 సహించుకోవాలి, ఓర్చుకోవాలి. ఆ ఓర్చుకునేది ఏంటది? దేవుడి ఆత్మ. దేవుడు ఓర్చుకొని ప్రాణం పెట్టాడు కదా, మనమే ప్రాణం పెట్టట్లేదు కదా. మన కడుపు కోసం కష్టపడుతున్నాం, అది పెద్ద విషయం కాదు కదా. అసలు అన్ని విడిచిపెట్టి రమ్మంటాడు దేవుడు. అన్నిలో అలాగే కష్టపడతారు. ఆడికి మనకి తేడా ఉంది కదా. సమర్పణ ఉండాలి, సమర్పించుకోవాలి. దేవా నన్ను నిలబెట్టు, సంపూర్ణమైన సేవలో నన్ను నిలబెట్టు, నేను నీ సాక్షి ఉండాలి, నీ సేవకులను పిలుచుకున్నావు, నీ ప్రణాళిక చెప్పు, నాకు అనేకమైన విషయాలు నేర్పిస్తున్నావు. అక్కడ నేను ఏ స్థితిలో పడిపోయినా అటువంటి వారి విషయంలో నాకు భారమే, నాకు దుఃఖమే. నువ్వు రేపు పొద్దున్న నన్ను అడుగుతావు. ధవళ సింహాసనం దగ్గర అడుగుతారు. మరి ర్యాప్చర్లో వాళ్ళకేమో ఎవరైతే జయిస్తారో అటువంటి ఆ జయించి వాడికి జీవకిరీటం ఇస్తారన్నారు కదా. ఎన్ని ఆత్మలైతే రక్షిస్తామో అలాంటి వజ్రాలతో కూడిన పొడులు లాంటి ఆత్మలు దేవుడిస్తాడు. అటువంటి భారం వాళ్ళకి. ఇప్పుడు మనం ఏం కష్టపడినా జీవం కానీ అవి ఏమీ మనతో రావు. కానీ నిలబడలేనప్పుడు అది గబగబా చేసుకొని దేవుని వాక్యాలు కానీ ప్రార్థన కానీ దేవుని అభిషేకాలు కానీ పక్కన పెట్టకూడదు. పక్కన పెట్టుకుంటే 19 ఓపికతో పరిగెట్టినట్టు లెక్క. 19లో నువ్వు ఓడిపోతే ఎక్కడ ఉంటావు? ఇప్పుడు 19లో ఓపికతో పరిగెట్టమంటున్నారు కదా. అందుకని పరిగెట్టకుండా పడుకున్న వారికి సోమరి క్షేమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోనము, వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను. అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనను, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనను. సోమరి ఎందాక నీవు పండుకుందువు, ఎప్పుడు నిద్ర లేచదవు? ఇంకొంచెము నిద్రించదను, కొంచెము కునికెదను, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుచుందువు. అలా చేస్తున్నారు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడి మాటలు చెప్తున్నారు. సాతాను ఏంటంటే నువ్వు దేవుని ఆత్మను పొందుకున్నావు, నువ్వు దేవుని పరిచయం చేస్తున్నావు, నువ్వు చాలా మంచిదని పడుకోవచ్చు అని అది బొజ్జగించి పడుకోబెడతారు. దాని నోట్లో ఎలా పడుకుంటారు? చేతులు ముడుచుకొని పడుకుంటారు. నీ వలిచి నువ్వు ఎలా పడుకుంటావు? నేను కష్టపడ్డాను అందుకే నేను పడుకుంటాను అని దర్జాగా చెప్పేలాగా దాని బలం ఎక్కువైపోతుంది. వాక్యం లేకపోతే, అభిషేకం లేకపోతే, ప్రార్థన లేకపోతే అది వచ్చి టెస్ట్ వేసుకొని ఒంట్లో కూర్చొని అది మాట్లాడుతూ ఉంటుంది. అది అప్పుడు 19లో ఓడిపోతావు కదా, ఓడిపోతూ బుద్ధి లేని కన్నికలా ఉండిపోతావు కదా. నీకు దేవుడు సత్యస్వరూపైన ఆత్మ ఏం చేస్తాడు? సర్వసత్యంలో నడిపిస్తాడు. ఇప్పుడు ఏంటంటే సాతాను అబద్ధ బోధలోకి నడిపిస్తాడు. అబద్ధము అది అబద్ధకుడు కదా. మనకి దేవుని అభిషేకం ఉన్న వాళ్ళకి ఆహారము పానము ఏంటంటే
యేసయ్య ఎలాగో వచ్చాడు, మరి సమాజ మందిరంలో వచ్చి బోధించాడు, రాత్రి అంతా ప్రార్థన చేశాడు, అరణ్యంలోకి వెళ్ళిపోయి ఉదయమే సువార్త చేశాడు, ఫ్రెష్గా వచ్చి సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నాడు. దేవుడు చూసారా, మరి దేవుని పోలి నడుస్తున్నామా మనం? బోధించిందే అర్థం అవ్వట్లేదు, బోధించిందే గుర్తుండట్లేదు, ఆ బోధించింది ఛానల్లో వస్తుంటే చూడట్లేదు, చూస్తున్నవాడు నిర్లక్ష్యంగా ఉండి ఆ వాక్యానుసారంగా నడిచి ఒక సాక్ష్యం పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డ ఇంకా కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండదనని వారు కొనుచుందువు, అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యముని యొద్దకు వచ్చును. దరిద్రం వచ్చేస్తుంది అనమాట. చాలా మంది చెప్తుంటారు, ఇంట్లో ఉన్న దరిద్రంతో పడుకుంటుంది, లేక గట్టిగా కద్దోళ్ళు లేపుతూ ఉంటారు. అందరు కూడా ఎవరిని పడుకోరు వాళ్ళు. దేవుడు ఎవరు తిరిగిపోయినా సరే పడుకోనివ్వరు, ఎందుకంటే దరిద్రం పట్టుకుంటుంది. లేకు అనేసి అంటారు అమ్మమ్మలు, తాతయ్యలు, తల్లిదండ్రులు. అలాగా మరి ఆత్మీయ తల్లిగా మరి నేను ఎలా లేపాలి ఆలోచించాడు. భయం లేదు, దేవుడి సేవకులన్నా దేవుడు అన్న వాక్యం మనకు తెలియదు. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి వలన వాడిన దుష్టుడనే ఉన్నాడు. వాడు కన్ను గీకించి కాళ్ళతో సైగ చేర్చి వేళ్లతో గుర్తులు చూపుతుంటాడు. ఆ సాతానుడు వేళ్లతో గుర్తులు. వాడి హృదయం అతి మూర్ఖ స్వభావం కలిగి వాడు ఎల్లప్పుడూ కీడు కల్పించి జగడము పుట్టిస్తాడు అనమాట. ఇటువంటి పరిస్థితుల్లో జగడము పెట్టుకుంటాడు వాడే. సాతాను అంటే లోబడి, దేవునాథకంటే లోబడుతుంది. సాతానాత్మ ఏం చేస్తుంది, జగడాలు పుట్టించేస్తుంది. కాబట్టి ఆపద వాడి మీదకి హఠాత్తుగా వచ్చును, వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందే నలుగుగొట్టబడను. అలా పడుకున్నప్పుడు ఎలా వస్తుందంటే ఆపద హఠాత్తుగా వాడి మీదకి వచ్చేస్తుందట. తిరుగు లేకుండా ఆ క్షణమందే నలుగుగొట్టబడతాడట. యెహోవాకు అసహ్యము లేనివి 6 కలుపు 7 ఆయనకి హేయములు. అవేవిధంగా అహంకార దృష్టి, అహంకారం గర్వం అన్నమాట. అహంకార దృష్టి, కలలాడు నాలుగు, నిరపరాధులను చంపుతున్నట్టు మాట్లాడుతూ ఉంటారు. దుర్యోచనలు యోచించి హృదయమును కీడి చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములను స్టెప్ బై స్టెప్ అవన్నీ సాతాను పెడుతుంటాడు. దేవుని పని పరిగెడుతుంటాడు. ఆ పాదాలు ఎటు పరిగెడతాయి, కీడు చేయడానికి త్వరపడి పరిగెడతా ఉంటాయి అన్నమాట. నేను పట్టిన పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములతో జగడములు పుట్టించబడును. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశంలో త్రోసవేయద్దు, వాటిని త్రోసవేయద్దు అని చెప్తున్నాడు. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయంలో ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము అంటున్నారు. మెడ చుట్టూ కట్టుకోవాలి. తల్లి యొక్క ఉపదేశాన్ని, ఆత్మీయ తల్లి యొక్క ఉపదేశాన్ని కంఠము హృదయమందు ధరించుకోమంటాడు. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకోదము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకోదము. నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకున్నప్పుడు అది నీతో ముచ్చటించును. పడుకుంటే నిన్ను కాపాడుతుందంట, కూర్చొని ఉంటే నిన్ను మేలుకున్నప్పుడు అది నీతో ముచ్చటిస్తూ ఉంటారంట. ఆ పాటలు, ఆ మాటలు నీతో ముచ్చటిస్తూ ఉంటాయి. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉంటుందట. ఆజ్ఞలు ఉన్నది దేవుని ఆజ్ఞ పాటిస్తే యెహోవా పెట్టిన దీపము నీలో ప్రజ్వలిస్తూ ఉంటుంది. ఆమేన్. ఉపదేశము వెలుగుగా ఉండును, శిక్షార్థమైన గద్దెంపు జీవ మార్గము. ఎక్కడికి వెళ్తావు? దేవుని రాజ్యానికి వెళ్తావు. గద్దెంపు, శిక్షార్థమైన గద్దెంపు నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది? జీవ మార్గాలు నడిపిస్తుంది. లేకపోతే మరణ మార్గం అనే నరకం వద్ద సాధన మాట వినుకోనుంటే అది ఇంకా ఏం చేస్తుందంట, చెడు స్త్రీ వద్దకు పోకుండాను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలను లోబడకుండాను అవి నిన్ను కాపాడును. పరస్త్రీలు ఏంటంటే ఏం చేస్తారు, ఎన్ని ఇచ్చకపు మాట్లాడతారు, వాటికి నువ్వు లోబడవు. సైతం మాటలకి ఏటికి మాట్లాడవు అనమాట. చెడు స్త్రీలు అనేక మంది ఉన్నారు. వాళ్ళకి లోపడకుండా నేను కాపాడేది ఏంటి, వాళ్ళకి బుద్ధి చెప్పి గద్దించి వాళ్ళని దేవుని లోనికి నువ్వు తీసుకురావడానికి దేవుడు నీకు ఆ పనప్పు చెప్పాడు. పనప్పు చెప్పినాడు. ఇప్పుడు ఈ నిద్రలో తీసేస్తా లోపడేలాగా చేసేస్తున్నాడు దాని మాట వింటే. దాని చక్కదనమునందు నీ హృదయంలో ఆశపడకము, అది తన కనురెప్పలను చిగిరించి నిన్ను లోపరచుకొననీయకము.
ప్రతి ఒక్కరు చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా విచారం అనేది చాలా ఏలుబడి చేసేస్తుంది. దేవుని బిడ్డలారా, 30 మంది కలిసి చిన్న బాలికను పాడు చేసేసారు, చంపేశారు. స్కూల్కి వెళ్తున్న ఆటోలో వెళ్తున్న అమ్మాయి ఎంత వైరల్ అవుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఆలోచించారా? 30 మంది వాళ్ళకి రోడ్డు మీద కొట్టకుండా కొట్టారు. 30 మంది 5 రోజులు. చూడండి సాతాను చేసిన పనులు. చంటి పిల్లలు, 15 సంవత్సరాల పిల్లలు. చూడండి, అటువంటి భయంకరమైన దినాల్లో ఉన్నాం. మన పిల్లలకి ఏం చెప్తాం? మన కుటుంబాలు ఎలా బాగు చేసుకుంటాం? దేవుని బలమైన అభిషేకం నాకు ఇవ్వండి ప్రభా అని ఎందుకు పాడుకున్నాం? పాపాన్ని జయించడానికి, దుష్టుని ఎదిరించడానికి బలమైన అభిషేకం దయచేయి, ఈ క్షణంలో నాకు దయచేయి అని అంటే, నువ్వు మాట వింటే ఆయన ఇస్తాడు. నువ్వు మాట వినకుండా ఇష్టాచారంగా ఉంటే, వాక్యం విరుద్ధంగా ఉండి దేవుని మాటకి పక్కన పెట్టేసి పడుకుంటే ఎలాగా? ఆలోచించాడు దేవుని బిడ్డలారా. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో మరి 1-2 వచనాల్లో చూసాం కదా. 1-2 వచనాలు ఏమంటున్నారు? చూడండి, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు నేను యేసు వైపు చూచుచు మన ఎడల ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వన ఆశ్రయుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండినట్లు. అలసిపోతున్నారు కదా, అలసిపోతారు, పడుకుంటారు అంటే మాట్లాడుతున్నాడు దేవుడు. చూడండి, మిమ్మల్ని ప్రేమించి దేవుడు, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయన తలంచుకోండి. అలసిపోతే ఆ దేవుడు ఎలాగైతే ఓర్చుకున్నాడో మన కోసం ఎలాగా మరి ఓర్చుకొని ఆయన ప్రాణం పెట్టేశాడో, అలా మనం కూడా మీరు పాపముతో పోరాడుటలో మరి రక్తము కారణంగా మనము ఇంకా దాన్ని ఎదిరించలేదు. ఆ రక్తం కారేలాగా దాన్ని ఎదిరించలేకపోతాం. దాన్ని నిలబొట్టాలి. దేవుని యొక్క అభిషేకం ఏం చేస్తుంది? దుష్టుని ఎల్లగొడుతుంది అన్నమాట. అలా వెళ్ళగొట్టింది కాక ప్రతి ఒక్కరికి కూడా అటువంటి దుష్టాత్మలన్నీ కూడా వెళ్ళగొట్టింది కాక ఎంతో మహిమ గల నామములో వెళ్ళగొట్టింది కాక. మరి యాకోబు 1వ అధ్యాయము 3వ వచనంలో యాకోబు చూడండి ఒకసారి. దానికన్నా ముందు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే మనం ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాము? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తాం. 12వ అధ్యాయంలో 1-2 వచనాలు మనం చూసాం. గొప్ప భక్తులందరికీ కూడా చాలా బలమైన సాక్ష్య సమూహము వేగం వల్లే మనల్ని ఆవరించినందుకు మనం ఎలా ఉండాలి? మనము కూడా ప్రతి భారమును కూడా ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసంతో ఉండాలి. విశ్వాసంలో కర్తయ్య దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెట్టాలి. ఎందుకంటే పందెములో ఓపికతో పరిగెట్టినప్పుడు ఆ బహుమానం అనేది ర్యాప్చర్లో ఆ నీతి సింహాసనం దగ్గర ఆయన ఆ బహుమానం, ఆ జీవ కిరీటం, ఆ ఓపికతో దేని కోసం పరిగెట్టాలి? దేవుడు మనకి ఇచ్చిన సాక్ష్యాన్ని పట్టుకొని పరిగెట్టాలి. ఆ సాక్ష్యం ఏంటి? పాత జీవితం నుండి, రోత జీవితం నుండి దేవుడు విడిపించాడు కదా. ఆ విడుదల పట్టుకొని మనం సోమరిపోతులా ఉండకుండా దేవుని విషయంలో 10 మంది ఓపికతో, 10లో ఏంటి వస్తుంది? జీవ కిరీటం వస్తుంది. ఆ జీవ కిరీటము జీవితాంతం
మనము కష్టపడినా సరే అటువంటిది ఎవరు కూడా పొందుకోలేరు. అటువంటి జీవ కిరీటము అంటే దేవుని యొక్క వంశము, దేవుని యొక్క వంశము అని మనం ఇందాక పాట పాడుకున్నాం కదా, వాక్యం కూడా చూసాము. ఆ వంశములోనే మనము ఉండడానికి, అంటే దేవుడు రారాజు కదా, మనము రారాజు బిడ్డలుగా, ఆయన వంశంలో ఉన్న బిడ్డలుగా ఉండడానికి, ఆ వంశంలో రారాజు బిడ్డలకి వాళ్ళకి ఏముంటుంది? జీవ కిరీటం ఇస్తారు. ఆ కిరీటంలో పొడుగు లేకుండా ఉండదు కదా. ఎవరినైతే నీ కుటుంబంలో ఉన్న వాళ్ళని, నీ గ్రామంలో ఉన్న వాళ్ళని, నిన్ను తెలిసిన వాళ్ళు నువ్వు ఎలా మారావో, నీకు దేవుడు ఎటువంటి దేవుడు రూపము, దేవుని యొక్క గుణాలు ఇచ్చాడో అటువంటి గుణాలతో నువ్వు వాళ్ళకి సాక్ష్యం చెప్పి, నువ్వు వింటున్న వాక్యాన్ని వాళ్ళలో ప్రకాశింపచేసి, వాళ్ళలో సాక్ష్యం వచ్చేలాగా నువ్వు ప్రార్థన చేసి, అటువంటి వాక్యాన్ని ప్రకటించి వాళ్ళని కూడా నీకులాగా మార్చడానికి నువ్వు దేవునిలాగా మారబడ్డావు కదా. నన్ను పోలి నడవండి, నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తాడన్నాడు కదా ఆయన. అన్నాడా లేదా? యోహాను 14:12 ఉంది. ఎవరైనా అంటారా ఆయన గొప్ప కార్యాలు, ఆయన కన్నా గొప్ప కార్యాలు చేస్తానంటారు. ఎంతగా ప్రేమిస్తున్నాడు ఆలోచించారా? నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తాడు అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన కన్నా గొప్ప కార్యాలు చేయాలని మనము చేస్తూ మనం ఎవరికైతే సువార్త చెప్తున్నామో అటువంటి వారు కూడా మనకన్నా గొప్ప కార్యాలు చేయాలని ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. మార్కు సువార్తలోని యోహాను సువార్త లాస్ట్ వచనంలో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 25వ వచనం చూడండి. యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు. ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు బైబిల్లో ఉన్నాయి కదా, 3 ఉన్నాయి. మనం అనేకమైన 4 సువార్తల్లోని ఫుల్గా దేవుడు ఆర్థిక మరి ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుని యొక్క కార్యాలు, ఆయన రాబోయే రోజుల్లో కూడా చేసే కార్యాలు ఉన్నాయి. అన్ని కూడా రాసి పెట్టారు ఆయన. పాత నిబంధనలో యేసయ్య ఎలాగా చేస్తాడు, ఎలాగా ఆయన వస్తాడు అనే విషయాలు అనేకమైన ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. ఆయన వచ్చినా సరే గ్రహించకుండా ఉన్నారు కొంతమంది ఇశ్రాయేల్ యూదులు. ఇప్పటికి కూడా మెసేజ్ వస్తాడని చూస్తూ ఉన్నాడు. ఆయన ఎన్నో కార్యాలు చేసినా నమ్మలేని పరిస్థితి. ఆయన చనిపోయి బ్రతికి ఆయన మరి పునరుత్థానుడైనా సరే అర్థం కాలేని పరిస్థితిలో ఉన్నారు. అలాగా ఎన్ని కార్యాలు చేసిన దేవుడు యోహాను 14వ అధ్యాయం ఒకసారి చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము చదువుతున్నాను, ఒకసారి రాసుకోండి, మీరు కూడా చదవండి. మరి పౌలు గారు చెప్తున్నప్పుడు ప్రతిదీ కూడా చూశారట, చూసి పరిశీలించుకొని చూడండి అని చెప్పి మరి చెప్పాడు అప్పుడు. అలాగే ఇప్పుడు మనం కూడా చూడాలి, మీరు కూడా చూడాలని దేవుడు మాట్లాడుతున్నారు. నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయ క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయను. ఎవరు చేస్తారు? దేవుని యందు ఎవరికైతే విశ్వాసం ఉందో ఆయన చేస్తాడు. నన్ను అభిషేకించాడు, నాకు వాక్యం నేర్పిస్తున్నాడు, ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాడు. పడుకొని ఉన్నా కదా సరే, నీ ఆత్మలో ప్రార్థన చేస్తూనే ఉండని. నువ్వు ఎప్పుడైతే వాక్యము వింటా ఉంటావో, వాక్యం ప్రకారం నడుస్తూ ఉంటావో, ఎప్పుడైతే నువ్వు నీ సాక్ష్యం బలంగా కాపాడుకొని ఏ సాక్ష్యం ద్వారా నువ్వు రక్షించబడ్డావో అది అనేక మందికి ప్రకటిస్తూ వాక్యము చెప్తూ దానికి తగిన వాక్యము దేవుడే నీకు చెప్తా ఉంటాడు. మత్తయి 10:20 ఉంది. పరిశుద్ధాత్మ దేవుడే చెప్తాడు నీలో ఉండి, నీకేం చదవక్కర్లేదు. విద్యలేని పామరులే పిలుచుకున్నాడు దేవుడు. అహంకారంగా ఉంటారని గొప్ప గొప్ప చదువులు కాదు పిలుచుకున్నది. వాళ్ళన్నీ విడిచిపెట్టి వచ్చారు. నువ్వేదైనా విడిచిపెట్టి వస్తున్నావా? విడిచిపెట్టి రాలేదు కదా. అహంకారంగా మాట్లాడడం, డబ్బులు చేతిలో రాగానే అహంకారంగా మాట్లాడడం సాధారణ లక్షణాలు కదా. అదే కదా చదువుతున్నాం మనము. కాబట్టి నేను తండ్రి యొద్దకు వెళ్ళిచున్నాను కనుక
ఎక్కడికి వెళ్తున్నాడు? తండ్రి చెప్తాను నెరవేర్చి తండ్రి దగ్గరికి వెళ్తాను. యేసయ్య చెప్తున్నాడు ఆయన, నేను తండ్రి ఎందుకు వెళ్ళించున్నాను కనుక నేను చేయక్రియలు నా యందు విశ్వాసం ఉంచేవాడును చేయను. స్వార్థం ఉందా అక్కడ? చెప్పండి, స్వార్థం ఉందా? ఆయన పిల్లలుగా ఉండి ఆయన శిష్యులుగా ఉన్న మనము కూడా చేస్తాము అంటున్నాడు. నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచేవాడును చేయను, వాటికంటే మరి గొప్పవేమో అతను చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఐఎస్ఐ మారుతున్నది కొనుక్కుంటారు కదా, మరి దానికన్నా బలమైనది మాట. దానికన్నా అంటే దేవుడు చేస్తున్న కార్యాల కన్నా గొప్పవి మనం చేస్తామట. మనం చేస్తే కదా ఆయనకు విశ్వాసం అనేది వస్తుంది. ఎదుగురికి, నీ కుటుంబానికి. నువ్వు చేయకుండా తిని పడుకొని దేవుడి మీద అడుగుకొని సేవకుల మీద అడుగుకొని కూర్చుంటే అది ఎంత పాపము నీకు. ఆలోచించు. దేవుని పిల్లల కోసం, దేవుని ఇంట్లో కుటుంబంలో పిల్లల మాట వినకపోతే మీరు ప్రార్థించాలి రాత్రంతా. లేకపోతే మీ గుణాలు ఆలోచిస్తాయి. మీరు అక్కనే కదా, మీకున్న అహంకారము, మీకున్న నెత్తమంతు, మీకున్న ఎదిరించేసే దేవుడి మీద సేవకుల మీద ఎదిరించే తిరుగుబాటు చేసే ఆ బుద్ధులెంత వచ్చేస్తాయి. విశ్వాసం లేదు. ఇది డబ్బులు ఇచ్చి పొందేసుకుందామంటే వాళ్ళు ఏమన్నాడు? ఘోర దుష్టత్వంలో దుర్నీతి బాధకాలంలో ఉన్నావు అని తిట్టాడు. గాడి నుంచి కలిగినోడు అడుగుతున్నాడు, డబ్బులు ఇచ్చేసి అన్ని కొనేస్తా ఉంటారు కానీ ఇవి డబ్బులతో వచ్చేవి కాదు. ఇవి నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కోను కాదు. ఇవి ఎవడు డబ్బులు ఇచ్చేది కాదు. ఇది మరి గొప్పగట, వాటికంటే మరి గొప్పవి అతను చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన కన్నా గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయనే చేశారు తెలుసా? చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనంలో ఉంది. యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు, వీటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిలేడన అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది అని యోహాను గారు రాస్తున్నాడు. భూలోకం అంతా కూడా చాలదట. అంత గ్రంథము, అంత పెద్ద గ్రంథం పడదట రాస్తే, వివరించి చెప్తే. ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పడానికి ఒక గంట ఎంత స్పీడ్గా అయిపోతుందో గంట అంటున్నారా? స్పీడ్గా అయిపోతుంది. ఇంకా బోర్డు విషయాల్లో చెప్పాలని ఆశ, దాహము ఉంటుంది. చెప్పలేము, అన్నీ చెప్పలేము. కానీ మీరు ఏది చెప్తున్నారో అది దేవుడు మాటలు విన్నప్పుడు నీ ద్వారా అన్ని కార్యాలు నా ద్వారా జరుగుతూ ఉంటే, అలా రక్షించబడితే అవి 11 ఓపికతో పరిగెడుతుంటే ఓర్చుకొని ఆ జీవ కిరీటంలో పొడుల్లా ఉంటాయి. అవి రాజవంశం కదా మంది. రారాజబిడ్డవా కాదా? రారాజబిడ్డవా కాదా? దేనికోసం పరిగెడుతున్నావు? రోజంతా దేనికి వేస్ట్ చేస్తున్నావు? అసలు రోజుకి 2.5 గంటలు దేవుడికి ప్రత్యేకంగా ఇచ్చేయాలి, ఇవ్వాలి, టైం ఇవ్వాలి, దేవుడికి శక్తి ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి. ప్రతిదీ కలిగిందంతా ఇవ్వమని చెప్పాడు అపోస్తలుల బోధలో. సమష్టిగా పంచుకోమని చెప్పాడు. ఏది ఆలోచించండి. అన్నీ కావాలి కానీ కష్టపడకపోతే నీకురా, నీకు ఫలితం ఏంటిరా అని అడుగుతావు కొడుకుని. కానీ నీ సంగతి ఏంటి? నీ డబ్బులు ఖర్చు పెట్టే పని కదే. నీ ఆత్మని దేవుని మీద కుమ్మరించాలి. హన్నా కుమ్మరించింది. ఆ విధంగా హన్నా కుమ్మరించింది. ఎంత చక్కగా హన్నా కుమ్మరించినప్పుడు మరి చక్కగా ఆమె తన సమయలు కన్నది. సమయలు చక్కగా ఆ ప్రవక్తగా ఆయన పాలు తాగిన వయసు నుండే ఆయన దేవుని దగ్గర తిరిగాడు. ఆయన పినిన్న ఎంతగానో తన బాధ పెడుతున్నప్పుడు ఆ బాధ అంతా కూడా దేవుని సన్నిధిలో వచ్చి కుమ్మరించింది. మనుషుల మీద కాదు, తన సవితి, తన భర్త, ఆ నిందలు అవన్నీ కూడా దేవుని దగ్గర కుమ్మరించింది. మనం ఏ బాధలో ఉన్నా ఓర్చుకొని దేవుని దగ్గర ఆ విధంగా నీళ్ళు కుమ్మరించినట్టు తన ఆ విధంగా తన దుఃఖాన్ని కుమ్మరించింది. ఏలి అంటాడు, ఏంటి పొద్దున్న కాలేదు, నువ్వు ఏంటి అలా మొత్తుగా ఉండి అలాగా నువ్వు అలా అయిపోతున్నావు అనేసి అంటాడు. కానీ ఆమె దుఃఖము సేవకుడు అర్థం చేసుకోలేదు, దేవుడు అర్థం చేసుకున్నాడు. మనుషులు అర్థం చేసుకోలేదు, దేవుడు అర్థం చేసుకుంటాడు. దేవుడు బిడ్డ నీ దుఃఖాన్ని, నీ వేదాన్ని, నీ పరిస్థితులు అర్థం చేసుకునేవాడు దేవుడు. దేవునామమును పొందుకున్నప్పుడు అటువంటి శక్తి, అటువంటి అభిషేకము, అటువంటి కన్నీరు దేవుని పిల్లల విషయంలో ఒక వేదన, దుఃఖం అనేది కుటుంబం విషయంలో వస్తుంది.
అట్టి కృప దేవుడు అనుగ్రహించిన గాక ప్రతి ఒక్కరికి కూడా. మొదటి సమయాల గ్రంథము 15వ అధ్యాయము, మొదటి సమయాల గ్రంథంలో చూడండి, మొదటి సమయాల గ్రంథము 15వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట చూడండి. చక్కగా రాసుకోండి, ఆ వాక్యం పట్టుకొని ప్రార్థన చేసుకోండి. ప్రతిదీ కూడా ఏ సమస్య ఉన్నా, ఇంట్లో కాదు, ఉద్యోగంలో కాదు, పిల్లలతో కాదు, కుటుంబంలో భర్తతోనే కాదు, ఎటువంటి సమస్య ఉన్నా సరే అటువంటి ప్రార్థన అనేది మరి హన్నా చేసింది. మరి సమయాలు సౌలు కోసం చేశాడు. ఆ విధంగా మనము చెయ్యాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడి బిడ్డ మరి మనుషుల మీద ఆధారపడేది కాదు భక్తి అనేది. దేవుడు రాజ్యానికి మనమే ఓర్చుకొని ప్రతిదీ దేవుని యొక్క శక్తిని మనం పొందుకొని తండ్రి చిత్తాన్ని నెరవేర్చగలిగి ఉండాలి. మొదటి సమయాలు 15వ అధ్యాయము 10-11 వచ్చిన చూడండి. అప్పుడు యెహోవా సమయానికి ప్రత్యక్షమే ఈలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞను గైకొనకపోయేది కనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమయాలు కోపావేశుడు రాత్రంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. రాత్రంతా ఉండి యెహోవాకు మొరపెడుతున్నాడు. సౌలు విషయంలో నా రాజుగా నిర్ణయించినందుకు దేవుడే పశ్చాత్తాపడుతున్నాడు. ఎందుకు అనేసి ఆయన దేవుడు పశ్చాత్తాపడుతున్నప్పుడు సమయాలు ఏం చేశాడు? కోపం వచ్చేసింది. సౌలు ఆత్మీయ బిడ్డ, ఎందుకు దేవుడు రాజుగా నిర్ణయించినప్పుడు ఎందుకు ఇలాగా దేవుడు ఆజ్ఞలు గైకొనకుండా ఆ దేవునికి ఇష్టం వచ్చినట్టు నడకుండా ఉన్నందుకు పశ్చాత్తాపము నేను పశ్చాత్తాపడుతున్నాను, ఎందుకు రాజుగా చేశానని దేవుడు ఎందుకు ఇంత మాట అన్నాడు? మన మొత్తమైన ఉన్నతమైన పరిస్థితుల్లో దేవుడు పెడతాడు. ఆర్థికంగా, శారీరకంగా, ఆత్మీయంగా పెడితే ఆ స్థానాన్ని నువ్వు కోల్పోతున్నావు అనుకో. బలిపీఠం దగ్గరికి సేవ చెప్తున్నప్పుడు నువ్వు కోల్పోయావనుకో, ప్రార్థన ఇంకా 4-10 ప్రకారం ప్రార్థన చేయంటే నువ్వు కోల్పోయావనుకో, పశ్చాత్తాపడతాను. దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. ఎందుకు ఇలాగ పని అప్పచెప్పాను, ఇలాంటి మనుషులకి నేను ఎందుకు అప్పచెప్పాను దేవుడు యేసయ్య చాలా పశ్చాత్తాపడుతుంటే ఇక్కడ సమయాలు కోపావేశుడే రాత్రంతా యెహోవాకు మొరపెడతా ఉన్నాడట. ఉదయం సమయాలు లేచి సౌలును ఎదుర్కొంటూ పోగా సౌలు కర్మేలుకు వచ్చి అక్కడ జయ సూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయిన సమాచారము విన్నాడు. అక్కడ తరువాత అతడు సౌలు వద్దకు రాగా, యెహోవా వల్ల నీకు ఆశీర్వాదం కలుగుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చునగా వెంటనే నేను దేవుని ఆజ్ఞను పాటిస్తున్నాను అని చెప్పగలిగాడు అక్కడ సౌలు. అలాగే మొదటి సమయాలు 1వ అధ్యాయము 15వ వచనంలో దానికి కారణం ఎవరు? తల్లి. సమయాలు ఎందుకు ప్రార్థన చేశాడు? తన ఆత్మీయ బిడ్డ సౌలు కోసము. తల్లి యొక్క ప్రార్థన మీకు వస్తుంది. ఆత్మీయ తల్లి యొక్క అభిషేకం వచ్చింది. తల్లి మరి అటువంటి వరాలు వచ్చాయి బాప్తిస్మం ఇవ్వగానే. అటువంటి ప్రార్థన అవన్నీ కూడా మీరు కాపాడుకొని మీ కుటుంబాన్ని రక్షించుకోవాలి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించిన గాక. కుటుంబాలు ఎంత పాడైపోతున్నాయి ఆ దేవుడు అడుగుతాడు కదా. మరి యోసేపు అలాగే రక్షించుకున్నాడు కదా. మొదటి సమయాలు 1వ అధ్యాయము 16వ వచనం చూడండి. 16వ వచనం, నీ సేవకురాలనైనా నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు అంటుంది. అక్కడ ఏది ఉంది? అక్కడ నువ్వేంటి ఇలాగా ఉదయం ఇలా చేస్తున్నావు, ఇలాగా నువ్వు తాగి ఉన్నావు కదా, అదే ద్రాక్షరసం తాగావు, అందుకనే ఇలాగా నువ్వు అలా కుమిలిపోతున్నావు, అలా ఊగుతున్నావు అనేసి అంటాడు అక్కడ పాస్టర్. ఆ చర్చిలో ప్రార్థన చేస్తుంటే 14వ వచనం చదువుతాను చూడండి. ఎంతవరకు నీవు మత్తురాలమై ఉందువు అని అడుగుతున్నాడు. ఎంతవరకు నువ్వు మత్తురాలమై ఉందువు? నీవు ద్రాక్షారసము నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా ద్రాక్షారసం నీ దగ్గర నుండి తీసేయి. నువ్వు ఎంతవరకు ఇలా మత్తుగా ఉంటావు?
హన్న అది కాదు, నా ఏలినవాడ నేను మనోదుఃఖము గలదాననే ఉన్నాను. నేను ద్రాక్షారసమైనను మద్యమైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను. పిల్లలు లేరు, మరి పెళ్ళిన ఉంచుకున్న ఆమె నీకు పిల్లలు లేరని ఏడిపిస్తుంది. నా మాట్లాడుతుంది భర్త దగ్గర నుంచి. తను ఎవరి దగ్గరికి వచ్చింది? దేవుని దగ్గరికి వచ్చి తన ఆత్మను కుమ్మరిస్తుంది. హాస్యార్థము లేదు అక్కడ. నువ్వేం చేయాలి? తండ్రి చెప్తాను నెరవేర్చడానికి. నీ కుటుంబంలో సమస్యలకి నువ్వు ఎలాగ కుమ్మరించాలి? నీ పిల్లల కోసము, నీ కుటుంబం కోసము అలా కుమ్మరించాలి దేవుని దగ్గర. నీకు ఎవరైనా ఏమనుకున్నా నీకు అనవసరం. యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు అంటుంది. అత్యంతమైన కోపాకారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడిచుచు నాలో నేను దీన్ని చెప్పుకొని చుట్టినను. అంతటి ఏది నువ్వు క్షేమముగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయుగాక అని ఆయనతో చెప్పగా అలా ఆశీర్వదించి పంపించాడు. చూసారు ఎంత దుఃఖం వచ్చింది. కుటుంబం కోసము తన పిల్లలు లేరని సమయం ప్రవక్తగా పొందుకుంది. అలా మీ పిల్లల ప్రవక్తలా ఉండాలని, అంతగా దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృప దేవుడు అనుగ్రహించుగాక. ఆమె అతనితో నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృప నొందుదును గాక అనింది. వెంటనే ఆమె అన్నది. ఆమె తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేసి నాట నుండి దుఃఖముఖిగా వెళ్ళట మానేను. అక్కడ నుండి ఆమెకి ఆ దుఃఖం అనేది తెలియకుండా సంతోషాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. సేవకులకి అదేమన్నా అలా లోబడినప్పుడు ఆమె ఎదిరించకుండా ఉన్నది. ఎదిరించిందా అక్కడ వెంటనే ఆశీర్వాదం మాట పలికాడు ఆ సేవకుడు. వెంటనే దేవుడు ఆశీర్వాదాలు బట్టి అక్కడ నుండి తనకు ఆ దుఃఖం అనేది తన జీవితంలో లేకుండా అయిపోయిందంట. కాబట్టి మన విషయాలు మనకు తెలిస్తే, మన పిల్లల విషయాలు మనకు తెలిస్తే మనము కుమ్మరించాలి దేవుని దగ్గర. మన హృదయాన్ని కుమ్మరించాలి. సమయంలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు వెంటనే సౌలు కోసం. ఇక్కడ హన్న ఏం చేసింది? తన హృదయాన్ని కుమ్మరించింది. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏం చేస్తున్నాం? మత్తులుగా పడుకోబెడుతున్నాడు సాతానుడు. చాలా అలసిపోయేవని అలా కనిపెట్టే దాన్ని బొమ్మను ఆజ్ఞాపించాలి. దేవునికి లోబడండి, దుష్టుడు ఎదిరించండి, మీ అందరిని పారిపోతాడు అన్నాడు. మా పాట కూడా దేవుడు అదే పాడుకున్నాము. అలాంటి వాక్యం కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ నెహెమ్యా గారు కూడా నెహెమ్యా రాసిన నెహెమ్యా గ్రంథం ఒకసారి చూడండి. అక్కడ కూడా యెరూషలేము మందిరాన్ని ఓపిక కలిగి పరిపాలిస్తున్న యాజకుడి విషయంలో ఫిర్యాదులు వస్తుంటే తట్టుకోలేనంత కోపం వచ్చేసింది నెహెమ్యాకి. ఆ నెహెమ్యా కూడా ఆ విధంగానే ప్రార్థన చేశాడు. కీర్తనలు 32:8 ప్రతి ఆలోచనలు దేవుడు దృష్టించి ఆ నడవలసిన బోధించాడు నెహెమ్యాకి. నెహెమ్యా 5:6-7 ఉంది ఆ మాట. వారి పనులు వారికి అప్పగించాడు. వాళ్ళందరినీ గ్రూప్గా పిలిచి అతను మోకరించి ప్రార్థన చేసి మొత్తం ఎందుకు అలా చేస్తున్నారని చెప్పి వాళ్ళందరూ గ్రూప్గా పిలిచి వాళ్ళందరూ కూడా వారి పనులు అప్పచెప్పారనమాట. యెరూషలేము మందిరంలోనే ఓపిక కలిగి ఉండాలి నేను పాలించడానికి అని చెప్పి అక్కడ ఉన్న యాజకులతోటి ఆ నెహెమ్యా మరి వారి పనులు అప్పచెప్పాడు అనమాట. దేవుని దగ్గర తన హృదయాన్ని దేవునికి ఇచ్చి దేవుని దగ్గర ఆ కన్నీరుని ఆ కోపాన్ని అంచుకొని, మరి ఏదైనా మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు కోపం వస్తుంది ఆ ఎదుటి మనుషుల మీద. వాళ్ళ బట్టి మనం ఏంటంటే దేవుని దగ్గర కన్నీరు కార్చాలి. దేవునికి ప్రతి విషయం కూడా చెప్పుకోవాలి. ప్రభు ఆలోచన చెప్పి ఆ విధంగా ప్రతి ఒక్కరిని నడిపించదు కాక. అందుకనే కోపపడు కానీ పాపము చేయొద్దు అన్నాడు. కొట్టేయడము, పిల్లల్ని ఇంటి కొట్టేస్తారు, తల్లిదండ్రులను దూషిస్తారు, మరి ఇల్లు వేసి వెళ్ళిపోతారు, మరి వాళ్ళు ఇష్టం వచ్చడం తిరుగుతారు. దుష్టుడు కట్టు లేక తిరుగుతాడట, దర్శనం లేక అని ఉంటుంది సామెతల గ్రంథంలో. అలాగా తిరగకుండా
దేవుడు దీవించిన గాక. అట్టి కృప దేవుడు ప్రతి ఒక్కరికి ఆ దీవెన దేవుడు కుమారించిన గాక. లాస్ట్ లో ఒక మాట చెప్పుకొని ముగించేద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో, యాకోబు పత్రికలోని మన ఫస్ట్ ఇప్పుడు యాకోబు పత్రికలో మనం ఇందాక చూసాం కదా, 8వ అధ్యాయం 5:8లోనే రాకడ సమీపిస్తుంది. కాబట్టి మనం ఇటువంటి విషయాల్లో ఓర్పుగా ఉన్నప్పుడు మనం దేవుని రాజ్యానికి వెళ్ళడమే కదా, ఆ కిరీటము పొందుకుంటాము. 10 మంది గురియంతగా పరిగెట్టమన్నాడు పౌలు గారు కదా. 10 మంది ఓపికతో పరిగెట్టినప్పుడు ఏ విధంగా మరి పొందుకుంటారట ప్రతి బహుమానము మనం ఎలా బహుమానం పొందుకుంటామో తెలుసా? చూడండి, 1 కొరింథీయులు రాసిన పత్రికలో ఉంటుంది ఆ మాట. ఆ పోరాటం ఎలా ఉంటుందో 1 కొరింథీయులు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో 22వ వచనంలో, బలహీనము సంపాదించుకున్నట్టు బలహీనులకు బలహీనుడనైతే ఏ విధము చేత నేను కొందరు రక్షించాలని అందరికీ అన్ని విధముల వాడనైతే, మరియు నేను సువార్తలో వారితో పాలువాడనొకటికై దాని కొరకే సమస్తమును చేయించున్నాను. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతారు కానీ ఒక్కటే బహుమానం పొందునని మీకు తెలియదా? అందరూ పరిగెడతారు కానీ ఒక బహుమానమే ఉండదు. మనం అలాంటప్పుడు ఎంత ఫాస్ట్గా పరిగెట్టాలి? మనకు 10 ఉంది కదా, గురి దగ్గర పరిగెట్టాలి కదా, దేవుని దగ్గర పరిగెట్టడానికి ఓర్పు ఉండాలి కదా. ఎలా ఓర్చుకోవాలి? దెబ్బ తగిలినా సరే ఆ బొమ్మను పొందుకోవాలని ఆ దెబ్బ గుర్తుండదు. ఇంకా ఎంత శ్రమ పడినా సరే మనకి తిండి మీద నిద్ర మీద ఉండదు. కానీ ఈ అంచు దినాల్లో మనం 10 మంది ఓపికతో పరిగెట్టాలని చెప్తున్నాం ఇక్కడ. మరి యోహాను సువార్తలో మన లాస్ట్ యోహాను సువార్తలో 5వ యాకోబు పత్రికలోని మనము నేర్చుకున్నాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, ప్రభువు నాకు సమీపించుచున్నది కనుక మీరు ఎలా ఉండాలి? ఓపిక కలిగి ఉండి మీ హృదయములను స్థిరపరచుకోండి. అది స్థిరపరచుకోవడం అంటున్నారు. ఆ స్థిరపరచుకున్నప్పుడు ఆ పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ కూడా పరిగెత్తుదురు కానీ ఒక్కటే బహుమానం ఉంటుందని 24వ వచనంలో ఉంది. ఆ బహుమానం పొందుకోవడానికట 27వ వచనంలో ఏముందో తెలుసా? అన్నీ చెప్పి నేను భ్రష్టుడైపోతానని నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు. శరీరము సుఖంగా ఉంటే పరిగెట్టలేదు, నలగొట్టుకోవాలని కనీసం తిండి దగ్గర నాణ్యాలు వద్దారా? చుట్టింటే బాధేసుకుంటామా నలగొట్టుకోవడం అంటే? ఆలోచించండి సార్, ఆలోచించండి. 1 కొరింథీయులు 9వ అధ్యాయము 27వ వచనం, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడటం లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటన చేసిన తర్వాత నేనే పురుషుడినైపోదునేమో అని నా శరీరము నలగొట్టి దానిని లోబర్చుకుంటున్నాను. ఈ బహుమానం కోసం ఈ శరీరం లోబర్చుకోవాలి, ఓపికను ఓర్చుకోవాలి. ప్రతి నిందని, అవమానాన్ని, ప్రతి కష్టాన్ని, నష్టాన్ని ప్రతిని కూడా మనం ఓర్చుకోవడానికి దేవుడు మనకి అట్టి కృపను, అట్టి అభిషేకాన్ని, అట్టి మహిమను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరూ దేవుని దగ్గర తీర్మానం చేసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, అభిషేకుడా, నాయన నీ కృపగల నామంలో, నీ మహిమగల నామంలో ఎంచు దినాల్లో ప్రభా, ఈ భయంకరమైన దినాల్లో మమ్మల్ని ఓర్చుకోమంటున్నా ప్రతి విషయంలో కూడా నాయన. అయా తండ్రి నాయన, రోమా 1:28 దేవ భ్రష్ట మనసు ఇచ్చేస్తాను, చేయడానికి కార్యాలకి నేను మిమ్మల్ని అప్పచెప్పేస్తాను అంటున్నావు తండ్రి. మరి సాతానికి అప్పచెప్పేస్తానని ఇంకొక దగ్గర చెప్తున్నావు, అపవిత్రతకు అప్పచెప్తామని రోమా 1:24 చెప్తున్నావు ప్రభు. నిద్రవద్దు ఆత్మకు అప్పచెప్తానని చెప్తున్నావు ప్రభా. అయా తండ్రి నాయన, నిన్ను నాయన సంతోషపడమంటున్నావు నాయన.
సంతోష పెట్టకపోతే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చకపోతే నీకు కోపం వస్తుంది ప్రభా తండ్రి. ఆ కోపం రాకుండా దీన్ని సంతోషపెట్టే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఆ సంతోషపెట్టే భాగ్యము కోసమే తండ్రి మా హృదయాన్ని నలగొట్టుకోవాలి, మా శరీరాన్ని నలగొట్టుకోవాలని మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. మహిమ గల దేవా నీకు వందనాలు ఆయన. అయా నలగొట్టుకోవడానికి కావలసింది అభిషేకము, ప్రార్థన, వాక్యము ప్రభా. నువ్వు చెప్పిన మాటలన్నీ కూడా మా హృదయంలో భద్రపరచుకొని నూరంతులుగా ఫలింపు దయచేసి మా బిడ్డలు అట్టి విధంగా మీరు దీవిస్తున్నాను, మా కుటుంబాలను మీరు దీవిస్తున్నాను. విన్న వాక్యాన్ని నూరంతులుగా ఫలింపు దయచేస్తున్నాను. మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపించుకోండి. పరిశుద్ధ నామములో ప్రతిఫలాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమె తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నీచ సహవాసం సదా కాలము తోడేంటి నడిపించును గాక. ఆమె దేవుడికి మహిమ కలుగుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.